హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో మనం ప్రస్తుతానికి గంగాపురి గాజుల మచ్చపురి కలిపే రోడ్డు దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ అయితే ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది. ఈ రోజు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరుగుతుంది ఈ హైట్ లో. సరే, ఇక్కడ నుండి మనకి ఈ గాజుల మచ్చపురి చెరువు ఏదైతే ఉందో అక్కడ వరకు మనకు ట్రాక్ నిర్మాణం కంప్లీట్ అయింది, అంటే చెరువు ఎండింగ్ వరకు. సరే, అక్కడ నుండి ఇంకా ఏమన్నా ట్రాక్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి, ముందు పనులు ఎట్లున్నాయి అనేది ఒకసారి ఈ వీడియో తీసుకుందాం. చాలా రోజులు అయితే మనం అప్డేట్స్ ఇవ్వాలి కూడా, ఈ మధ్యలో పనులు ఎట్లున్నాయి అనేది కూడా ఒకసారి చూసుకుందాం మనం. ఓకే, వెళ్దాం. ఇక ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నా, ఇప్పుడు ఇట్లా వెళ్దాం. ఇక బండి మలుపుకుని ఇటు వెళ్తాం. ఓకే, రైట్. మచ్చపూర్ చెరువు మధ్యలోకి అయితే వర్క్ వచ్చినాం ఇప్పుడు మనం. సరే, ముందుగా వెళ్తే మనకు అసలు ఆట ఏర్పడుతుంది. వర్క్ నడుస్తుందా నడుస్తలేదా, ఎట్లాంటి వర్క్ నడుస్తుంది, ఒకవేళ ట్రాక్ నిర్మాణం జరిగితే ఎన్ని కిలోమీటర్ల మీద కంప్లీట్ అయింది అనేది కూడా చూద్దామా. ఇది గాజుల మచ్చపూర్ చెరువు ఎండింగ్ పాయింట్. ఇది ట్రాక్ నిర్మాణం అయితే ఎక్కడ వస్తుంది చూద్దామంటే, చలో ఇంత ముందు ఎక్కడైతే స్టాప్ చేసారో అక్కడ వరకు కంప్లీట్ అయి ఉంది, అక్కడ వరకే ఉంది. ఇటు మొత్తం మళ్ళీ బళ్ళాస్ చేసి తొక్కిచ్చేయాలి, తొక్కిచ్చేసి మళ్ళీ ట్రాక్ నిర్మాణం జరపాలి. ఈ సైడ్లో నాకు తెలిసి డబుల్ ట్రాక్ వస్తుంది వచ్చేది, అది ఎక్కువ లెంత్ ఎక్కువ ఉంది అది. సరే, ఈ ట్రాక్ నిర్మాణం అయితే ఇక్కడ వరకే కంప్లీట్ అయింది. ఏదైతే 9 కిలోమీటర్ల దూరంలో ఉండేనో ఆ 9 కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ అయిపోయింది ఇప్పటి వరకు. ఇప్పుడు మరి ముందు వర్క్ ఎట్లుంది, వర్క్ ప్రాసెస్ ఎట్లుంది, మరి త్వరలోనే ట్రాక్ నిర్మాణం కాబోతుందా లేదా అనేది ముంగడికి పోతే మనకి ముంగడి ఎట్లుంది అనేది చూసుకుందాం. ఇక్కడ ఈ మన కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది, పూర్తి కంప్లీట్ అయిపోయింది. ఈ రంగనాయక సాగర్ నుండి వచ్చే కెనాల్కి అయితే. కానీ అక్కడ మన పెద్ద కెనాల్, పెద్ద పైప్ లైన్ ఏదైతుందో అది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా టైం పట్టుతుంది అది. ఈ పైప్ లైన్ అయితే ఇది కంప్లీట్ అయితే ఇక్కడ మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంతకుముందు మనం అనుకుని ఉండేవి ఎక్కడ అది ఈ పైప్ లైన్ల దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఎట్లుంటుందని అనుకుని ఉండేవి. కానీ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత సపరేట్గా ఈ యొక్క బ్రిడ్జ్ కోసమే ఒక వీడియో తీసుకోవాలి. ఎందుకంటే బ్రిడ్జ్ కిందకి దిగేసి దాని వే ఎట్లుందో ఒకసారి చూద్దాం, తర్వాత చూద్దాం మనం అది. ఓకే, రైట్. చాలా పెద్దగా ఉంటాయి పైప్ లైన్లు ఇది. కానీ ఈ పైప్ లైన్లు ఫస్ట్ ఎట్లేస్తారా అని ఒక డౌట్ ఉండే నాకైతే. కానీ ఒక డౌట్ అయితే క్లియర్ అయింది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత దాని లోపల దిగి ట్రైన్ ఏ వేల నుండి వెళ్తుంది అనేది చూసుకుందాం మనము. ఈ పైప్ లైన్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరగబోతుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇన్స్టాలేషన్ కూడా మనం చూద్దాం. ఇది ఇంకా కొంచెం టైం పట్టేట్టుంది ఇది కంప్లీట్ అవ్వడానికి. సరే, ఇక్కడైతే దాదాపుగా పని అయితే ఒక కొలికి వచ్చినట్టే. డైరెక్ట్ లెవెలింగ్ చేసేసి బల్లాస్ వేసి స్లీపర్స్ వేసుకుని రావడం ఇది ఇక్కడ వరకు కూడా. బ్రిడ్జ్ నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా చిన్న బ్రిడ్జ్ నిర్మాణం జరగబోతుంది. ఇక్కడ ఇది ఏంటంటే మన కెనాల్ది, ఇది రంగనాయక సాగర్ నుండి వచ్చే కెనాల్ది ఇది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరగబోతుంది. దాదాపుగా ఇక్కడ వరకు అయితే వర్క్ అయితే ఒక లెవెల్ కంప్లీట్ అయింది. అక్కడ ముందు కొంచెం బాకీ ఉంది, అది వర్క్ బాకీ ఉన్నట్టుంది. అక్కడ వరకు కంప్లీట్ అయిందంటే ఒక కొలికి వచ్చినట్టే ఆ వర్క్ అది. సరే, ముందుకెళ్దాంలే. ఇలా దుంకి మంచి ఈత కూడా అవుతుంది నాకు అది. ఇక్కడ ఎండ కొడుతుంది, చూసారు నీళ్ళు కనబడుతున్నాయి. ఇలా ఎండ కొట్టబోతుంది. ఇవన్నీ క్లియర్ అవుతున్నచ్చు. మామూలుగా ఒక తవ్వ రావాలి, అక్కడ తవ్వ వచ్చిందంటే ఇవి ఎక్కడ వెళ్ళిపోతాయి వాటర్. ఇవి అక్కడ డంపు కొడుతున్నట్టున్నారు, పైపులు పెట్టి ఆల్రెడీ అది దాంట్లో చైన్లకు అవసరం ఉంటే పెట్టుకుంటున్నట్టున్నారు. ఇది గంగాపూర్ అండ్ విట్లాపూర్ కలిపే చైన్లు ఇవి, జాగలు ఇవి. మంచిగా వాటర్ అయితే మంచిగా అనిపిస్తున్నాయి, ఈత కూడా అవుతుంది ఈ ఎండకు. ఇక్కడైతే మరీ గ్రేట్ ఇక్కడ, ఎందుకంటే మొత్తం పైన నుండి బండలు తోల్చేసి బండలు మొత్తం తోల్చేసి స్టార్టింగ్ నుండి బండ ఉంది ఇక్కడ ఏం స్టడీస్ అప్పుడు ఏం లేదు. ఇక ఏంటంటే దాదాపుగా వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఇక్కడ వెహికల్స్ సౌండ్ ఏం లేదు. మళ్ళీ
ఇక్కడ వర్క్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే ఓన్లీ ట్రాక్ వర్కే అంతే. ఇక్కడ మరీ విపరీతమైన వెహికల్స్ ఉండేటి ఒక్క వెహికల్ కూడా కనబడలేదు, ఎందుకంటే వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం. ఈ ప్రథమ వాళ్ళది ఇది. ఇక్కడ నుండి కాంక్రీట్ కానీ లేదంటే రాక్ డస్ట్ కానీ మొత్తం ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ దాదాపు ఒక లోపల అయితే మొత్తం ఒక వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే, ఇంచుమించుగా కంప్లీట్ అయింది. ఒక వాటర్ కూడా బాగున్నాయి, వాటర్ తగ్గి కొట్టేస్తే వాళ్ళు. ఇది గంగాపూర్ని అండ్ విఠలాపూర్ని కలిపే రోడ్డు దగ్గరకు వస్తాం మనం. ఇది ఈ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు కొలికి వచ్చినట్టే, మధ్యలో ఒక సీసీ పోయాలంట. ఇది అంతా మొత్తం తీస్తారు దీన్ని. ఇది సీసీ అయిన తర్వాత ఇది మొత్తం తీస్తారు. మొత్తం తీస్తే చాలా టైం పడుతుంది ఇక్కడ మొత్తం తీయడానికి. మొన్నటి వర్షాలకు వచ్చి ఎక్కడ చూడు చెరువులను తలపిస్తున్నాయి. ఇది గంగాపూర్ విఠలాపూర్ కలిపే బ్రిడ్జ్. ఇది మన ముందు ఇంకొక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ మొత్తంలో వర్క్ ఎక్కడ స్టార్ట్ కాలేదు అని అంటే ఈ ప్లేస్లో స్టార్ట్ కాలేదు. మన గుర్రాలగుందిని అండ్ విఠలాపూర్ని కలిపే రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్లేస్లో వర్క్ అయితే స్టార్ట్ కాలేదు ఇంతవరకు కూడా. ఈ రోడ్ల నిర్మాణం అనేది కంప్లీట్ అయ్యిందంటే, ఈ బ్రిడ్జిల నిర్మాణం అనేది కంప్లీట్ అయింది అని అంటే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా స్టార్ట్ చేసేటట్టున్నారు. ఎందుకంటే రవాణా సౌకర్యం కరెక్ట్గా కల్పించిన తర్వాతనే మళ్ళీ దీన్ని ముట్టేట్టున్నారు. ఇక్కడ టైం పడుతుంది, ఇక్కడ కొంచెం చాలా టైం పడుతుంది. స్టార్టింగ్ నుండి ఎప్పుడూ నోటి నుండి మంచి మాట చెప్తున్నా అని చూస్తూ ఉంటే ఇంతవరకు కూడా అయితలేదు ఇది. ఎందుకంటే ఇది ఒకసారి స్టార్ట్ చేసినట్టే దాని కిందికి రావాలి. ఇది ఈ క్రెయిన్కు అక్కడ ఉన్న శాండ్ క్రెయిన్కి చాలా డిఫరెంట్ ఉంది, చాలా పెద్దది అది. ఇది చాలా చిన్నది ఇది. సరే, మొత్తానికైతే మనం ఇక్కడ వరకు ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం. ముందు వీడియోస్లో ముందు వర్క్ ఎట్లుందన్నది అప్డేట్ ఇస్తున్నాం. क्या वो खाना हो गया? ये సరే, ఇక్కడ పెద్ద వర్క్లో తేడా అయితే ఏం లేదు నాకు తెలిసి. ఫ్యూచర్లో ఓన్లీ ట్రాక్ నిర్మాణం ఒకటే బాగుంటుంది ఇటు, అంటే కొంచెం జస్ట్ లెవెలింగ్స్ ఉంటాయి అంతే. ఇక్కడ కూడా చెరువు లాగానే ఉంది, జస్ట్ లెవెలింగ్స్ ఉంటాయి. ఆ లెవెలింగ్స్ కంప్లీట్ అయినాయంటే ట్రాక్ నిర్మాణం చేసేస్తారు. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం. ఓకే, కొంచెం ముందుకు వెళ్దాం. నాకైతే ఈత కొట్టాలనిపిస్తుంది మంచిగా ఈ చెరువులో. హాయి ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్స్ ఎట్లు నేను ఒకసారి చూసుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో చూసుకుందాం. ఓకే, ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నా. అందరికీ కృతజ్ఞతలు. వీడియోని ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. ఓకే, బాయ్.